మనం హైదరాబాద్ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం పార్టీ నేతలు ముందే మనం చెప్పుకున్నాం. గతంలో కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ప్రకటన ముందు అంటే అభ్యర్థులు ప్రకటన ముందే తన విదేశ పర్యటనకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుమారుడు విద్యకు సంబంధించి గ్రాడ్యుయేషన్లో జాయిన్ చేసేందుకు. సో తర్వాత వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేటీఆర్ 18 రోజుల విదేశీ పర్యటన ముగిసినటువంటి పరిస్థితి. టికెట్ల ప్రకటనకు ముందే ఆయన విదేశాలకు వెళ్ళారు. అలాగే విదేశ పర్యటన తర్వాత హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం మేఘాలయ సీఎం సంగ్మాను ప్రగతి భవన్లో కలిశారు కేటీఆర్. తర్వాత ఇవాళ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా కలిశారు కేటీఆర్. ఈ నేపథ్యంలో స్వాగత సత్కారం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తాం. చివరి అవకాశంగా కేటీఆర్ను కలవాలని చూస్తున్నారు చాలామంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి నేతలు. సో ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? సో ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. బీఆర్ఎస్ పార్టీలో ఒక విచిత్రమైన వాతావరణం కల్పిస్తుంది. గత 18 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని మంత్రి కేటీఆర్ గత 2 రోజుల క్రితమే అంటే మొన్న మంగళవారం రోజు రాత్రి హైదరాబాద్ కు రావడం జరిగింది. కానీ కేటీఆర్ వచ్చిన విషయం కూడా ఇటు పార్టీ నేతలకు కానీ ఎవరికి కానీ చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ గ్రూప్ రాజకీయాలు కానీ లేదంటే పలానా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దు అని ఒక వర్గం కానీ మా అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని మరికొంతమంది ఇప్పటిగా ఎక్కడికక్కడ గ్రూప్ రాజకీయాలు ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఇప్పుడు ఇవన్నీ ఎలా పరిష్కరిస్తారని ఒక ప్రశ్న తలెత్తే, మరోవైపు వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఇప్పటికే దాదాపు 70 నుంచి 80 వరకు కేటీఆర్ కి ఇప్పటికే అపార్ట్మెంట్లు ఆర్డర్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. చాలా పెద్ద ఎత్తున క్యాడర్ కూడా కలుస్తామని కేటీఆర్ కు ఇప్పటికే అపాయింట్మెంట్ బుక్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎవరికి కూడా కేటీఆర్ అయితే అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేయట్లేదు, ఎవరిని కూడా అక్కడ లేదు. ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ఉన్నారు, తమకు టికెట్ వస్తామని చెప్పి చాలా మంది కూడా భావించడం జరిగింది. అయితే ఈ టికెట్లు అనౌన్స్ చేసిన 2 రోజుల ముందే మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్ళడం, తన కుమారుని యొక్క గ్రాడ్యుయేషన్ జాయినింగ్ కోసం ఆయన అమెరికా టూర్ కు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా టికెట్ ఆశించి భంగపడ్డవారు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా దాదాపు సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకే టికెట్ ఇవ్వడంతో ఆ టికెట్ ఎవరైతే ఆశించడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఒకంత అసహనానికి గురవుతా ఉన్నారు. పార్టీలో అసలు ఏం తేల్చుకోలేకపోతున్నారు. సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా వాళ్ళకు దొరకని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా వాళ్ళందరూ కూడా మంత్రి కేటీఆర్ రాక కోసం ఎదురు చూశారు. మంత్రి కేటీఆర్ రావడంతో కలవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరికైతే టికెట్ రాలేదు వాళ్ళకు ఏమైనా హామీలు ఇస్తారా, వాళ్ళ భవిష్యత్ ఏంటి, లేదంటే టికెట్ ఏ బేస్ మీద ఇవ్వలేదు, ముఖ్యంగా సర్వేలు చేసి సర్వేల ఫలితంగానే టికెట్లు అనౌన్స్ చేశామని చెప్పి పార్టీ పెద్దలు చెప్తా ఉన్నప్పటికీ ఏ విధానంపై అంటే ఏ బేస్ పై సర్వేలు చేయడం జరిగింది, మాకు ఎందుకు టికెట్ నిరాకరించారు, మాకు చెప్పాలి, లేదంటే భవిష్యత్తులో ఏమైనా అవకాశాలు ఉంటాయా అనే విషయాన్ని డైరెక్ట్ గా నేరుగా మంత్రి కేటీఆర్ దగ్గరే తేల్చుకుందామని చెప్పి చాలా మంది కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కూడా కోరుతా ఉన్నారు. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం ఎవరిని కలవడానికి ఇష్టపడడం లేదు. నిన్న మధ్యాహ్నం తర్వాత మేఘాలయ సీఎం సంగ్మాను కలవడం జరిగింది. ఆ సంగ్మా హైదరాబాద్ పర్యటనకు రావడం జరిగింది. ఆయన ముఖ్యంగా తెలంగాణలో అమలవుతున్న టీ హబ్ ఏదైతే ఉందో దాని యొక్క చూడడానికి ఆయన రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ తో ఆయన సమావేశం కావడం జరిగింది. ఆయన తర్వాత ఈ రోజు నూతనంగా మంత్రి పదవి దక్కినటువంటి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా మంత్రి కేటీఆర్ ని కలవడం జరిగింది. వీళ్ళిద్దరికి మినహా దాదాపు ఎవరికి కూడా అపాయింట్మెంట్ అయితే నిరాకరిస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే టికెట్ వచ్చిందో వాళ్ళు కూడా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే టికెట్ అయితే వచ్చింది కానీ అసలు మాకు బీఫామ్ వస్తుందా అనే సందిగ్ధంలో చాలా మంది ఎవరైతే టికెట్ మన లిస్ట్ లో ప్రకటించారో వాళ్ళందరూ కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ అయితే అనౌన్స్ చేశారు కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి మాత్రం ఇప్పుడు భిన్నంగా ఉంది. చాలా మంది తమకు వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా టికెట్ అనౌన్స్ చేసిన రోజు కూడా చెప్పడం జరిగింది, ఇదే ఫైనల్ లిస్ట్, అంటే ఇందులో మార్పులు చేర్పులు కూడా ఒకవేళ ఉంటే అవకాశాన్ని బట్టి కూడా ఉండొచ్చు ఒకటి అన్నట్టు కూడా సీఎం కేసీఆర్ కూడా చెప్పడాన్ని బట్టి వాళ్ళందరూ కూడా మరోసారి వాళ్ళ టికెట్ అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోరుతా ఉన్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో, ముఖ్యంగా టికెట్ ఆల్రెడీ అనౌన్స్ చేసినాక కూడా టికెట్ మాకే వస్తుంది, చివరి నిమిషాల్లో మారుస్తారని ఏవైతే ఊహాగానాలు చాలా నియోజకవర్గాల్లో వినిపిస్తున్నాయో వాళ్ళందరూ కూడా మంత్రి కేటీఆర్ ను ఒకసారి కలిసి మరొకసారి ఆ టికెట్ పై ఒక స్పష్టత తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం ఎవరికి కూడా అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం లేదు. ఇది మాత్రం రాజకీయ వర్గాల ఒక చర్చనీయాంశంగా అయితే మారింది రాజశేఖర్.
ప్రధానంగా అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఊహించినటువంటి షాక్గానే చెప్పుకోవచ్చు. చాలా వరకు అసమ్మతి నేతలు బాహాటంగా వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉంటే నాయకులు కలిసి చెప్పుకునే వరకు ఈసారి మీడియా ముఖంగా కొంతమంది చెప్తూ ఉంటే, కొంతమంది గ్రూప్ రాజకీయాలు చేస్తూ వారి యొక్క అభ్యర్థులు ప్రకటించండి, లేకపోతే మేము స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కేటీఆర్ నిజంగా ఒకవేళ కలుగు చేసుకుని అపాయింట్మెంట్ ఇచ్చి కొంతమంది నేతలతో మాట్లాడితే, అంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమందికి కూడా టికెట్ ఇచ్చే ప్రయత్నం గతంలో చేశారు కేటీఆర్. కొంతమందికి విధేయులుగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి టికెట్ సపోర్ట్ చేస్తూ ఉన్నారని కూడా వచ్చింది. కానీ మొత్తాన్ని తలకిందులు చేస్తూ మనకు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రకటన వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ నిర్ణయాలన్నింటి మీద భవిష్యత్తులో కేటీఆర్ మాటలు లేకపోతే జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఛాన్స్ తీసుకొని కొంతమంది అభ్యర్థులు మార్చే అవకాశాలు మనం ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మంచి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మేడ్చల్ ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావు పై కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఆయన సీటు కూడా మారుస్తారని చెప్పి కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా టికెట్ల కోసం కసరత్తు చేస్తా ఉన్నాయి. వాళ్ళు కూడా అభ్యర్థులను ప్రకటించే రేపమాప ప్రకటిస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ ప్రతిపక్షంలో ఎవరైనా బలమైన నేత ఉంటే ఎలా అని చెప్పి కూడా ఇప్పుడు ఆలోచనలో తెలుస్తా ఉంది. ముందు టికెట్లు ప్రకటించి తప్పు చేశామా అన్న భావన కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సీఎం కేసీఆర్ ఇప్పుడు దానిపై ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలకు ఎక్కడా సమయం ఇవ్వకుండా మనం అభ్యర్థులను ప్రకటిస్తే వీలైనంత తొందరగా మనం ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చని సీఎం కేసీఆర్ భావించడం జరిగింది. అయితే అందుకు ప్రస్తుత పరిస్థితులు అయితే క్షేత్రస్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. ఎవరు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఇంకా ప్రచారం స్టార్ట్ చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ నాకు వస్తుందని చెప్పేసి చాలా మంది ఆశావాహులు అయితే నియోజకవర్గాల్లో ఇప్పటికే గ్రూప్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. చాలా మంది అసమ్మతులు కూడా ఉన్నారు. తమ వర్గాలతోటి ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. తమ ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టుకుని మంత్రులకు కానీ లేదైతే వాళ్ళ సపరేట్ నాయకులకు కూడా వాళ్ళందరూ కలుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో టికెట్ దక్కిన ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో లేదంటే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక డౌట్ అయితే ఉంది. మాకు బీఫామ్ వచ్చేంత వరకు కూడా నమ్మకం లేవన్న ఆలోచనలు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఎన్నికలకు కూడా చాలా సమయం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జమిలీ దిశగా అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయన్న ప్రశ్న మరోవైపు ఉంటే ఒకవేళ డిసెంబర్ లో ఎన్నికలు జరిగినా కూడా ఇప్పటికి ఇంకా 3 నెలల సమయం ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలల సమయంలో ఏదైతే ప్రతి పండగలు కానీ లేదంటే దేనికైనా కూడా ఇప్పటికే మాకు ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి కూడా ఇంత ముందుగా ఎందుకు అనౌన్స్ చేశారని చెప్పి కూడా టికెట్లు చాలా మంది లోపల మదనం పడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మరోవైపు క్యాడర్ ను కాపాడుకోవాలి 3 నెలల పాటు. అదే విధంగా ఎవరైతే అసంతృప్తులు ఉంటారో అసమ్మతులు ఉంటారో నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించాలి. వాళ్ళందరినీ ప్రచారంలో ముమ్మరం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేతో ఈ సిట్టింగ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉండాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ 3 నెలల సమయం ఉండడంతో మరోవైపు టికెట్ ఒకవైపు కన్ఫర్మేషన్ వచ్చినా కూడా నియోజకవర్గాల్లో తలో మాట అంటున్నప్పుడు సో రాజకీయ వర్గాల్లో కూడా చాలా మంది చర్చిస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక అనుమానం అయితే తలెత్తా ఉంది. ఈ అనుమానం నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ అయితే కోతా ఉన్నారు. కానీ మంత్రి కేటీఆర్ అయితే ఎవరికి కూడా అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం లేదని చెప్పి కూడా ప్రస్తుతం అయితే తెలుస్తా ఉంది. ఆయన విదేశాల నుంచి వచ్చారు కాబట్టి బహుశా ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటారని చెప్పి కూడా ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒకవేళ మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కనుక ఇస్తే ఆయనకు ఒక క్యూ కట్టే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతలందరూ కూడా క్యూ కట్టే పరిస్థితి అయితే ఉంది. టికెట్ వచ్చిన వాళ్ళేమో నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, లేదంటే మాకు ఒకసారి కన్ఫర్మేషన్ అని చెప్పి వాళ్ళు కలిసే అవకాశం ఉంది. మరోవైపు టికెట్ రాని వాళ్ళు మా భవిష్యత్ ఏంటి, సో మాకేమైనా హామీ ఇవ్వండి అని చెప్పి కూడా లేదంటే హామీ ఇవ్వకుండా ఏదో ఒకటి తేల్చుకొని వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది రాజశేఖర్.